అందరికీ నమస్కారం. నా పేరు రమా భాస్కర్ దేవరకొండ. హైదరాబాద్లోను శివార్లలోనూ అక్రమ కట్టడాలని కూల్చివేస్తోంది. అందులో కొన్ని సక్రమమైనని ప్రజలు గగ్గోలు పడుతున్నారు. కొన్ని సక్రమమైన ఉండొచ్చు. ఆ సక్రమమైన వాటికి అక్రమంగా పర్మిషన్లు వచ్చాయి. సో ప్రజలు చేయాల్సింది ఏంటంటే సక్రమంగా తీసుకున్నారా లేదా పర్మిషన్, అది చెప్పండి. సో ప్రజలు అక్రమార్గంలో పర్మిషన్లు లంచాలు ఇచ్చి పర్మిషన్లు తీసుకున్నారు. ఈ లంచాల ద్వారా పర్మిషన్లు పొంది బిల్డింగ్లు కొట్టిన ప్రతి వారిని ఇబ్బందులు పెడుతున్నారు హైదరాబాద్. ఎందుకంటే అక్రమ కట్టడాలని కూల్చే బాధ్యత వారిది. కాబట్టి నా కోరిక, నా సూచన ఏంటంటే అక్రమ కట్టడాలకు పర్మిషన్ ఇచ్చిన అధికారులు మీకు అందరికీ తెలిసిన వారేగా. మీరు వారందరికీ ఏదో రకమైన ఆమ్యామ్యాలు అంటే లంచాలు ముట్ట చెప్పిన వారు కదా. వారందరికీ ఫోన్ చేయండి, వారందరినీ వారింటికి వెళ్ళి కలవండి. నీ వల్ల నేను నీకింత లంచం ఇచ్చాను, బిల్డింగ్ కట్టాను, నాకింత లాస్ వచ్చింది. నేను నీకు 1000 రూపాయలు లంచం ఇచ్చాను, ఇప్పుడు నాకు 10 లక్షల లాస్ వచ్చింది. నువ్వు నాకు ఎంత లాసు భరిస్తావు, ఎంత రిటర్న్ ఇస్తావు, ఎన్ని రెట్లు రిటర్న్ ఇస్తావు అని లంచాలు బొక్కిన ఆఫీసుల మీద ప్రెజర్ తీసుకురండి. వాళ్ళు మీ ఒత్తిడికి తట్టుకోలేక మీరు ఇచ్చిన దానికి 1000 రెట్లు 10,000 రెట్లు కూడా వెనక్కిస్తారు. ఎందుకంటే రోజులు అలా ఉన్నాయి. ఎవరి మీద ప్రభుత్వం కేసు పెడుతుందో, ఎవరిని లంచగొండుల్ని పట్టిస్తుందో, ఎంతమందిని ఏసీబీకి పట్టేస్తుందో వాళ్ళందరూ వణికి చేస్తున్నారు. సో తప్పు ఇక్కడ గవర్నమెంట్ చేయలేదు, గవర్నమెంట్ అధికారులు చేశారు. అలాంటి లంచగొండి అధికారులని మీరు నష్టాన్ని పూర్తి చేయమని డిమాండ్ చేయండి. వాళ్ళు అక్రమంగా బొక్కారు కాబట్టి మీకు రిటర్న్ ఇస్తారు. ఇంకో విషయం ఏంటంటే ఈ అక్రమార్గ ఉద్యోగులందరూ సన్మార్గంలో పోయేవాళ్ళు. అంటే అన్ని పర్మిషన్లు కరెక్ట్గా తీసుకుని అన్నీ కరెక్ట్గా ఉన్న వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు లంచాలు బొక్కారు. అంటే డీవియేషన్స్ ఏం లేకుండా సొంత స్థలంలో ఇల్లు కట్టుకున్న వాళ్ళని కూడా పీడించి వీళ్ళు తరతరాలుగా వాళ్ళ దగ్గర లంచాలు బొక్కారు. ఆ డబ్బు కూడా చాలా వెనకేసి ఉంటారు వీళ్ళందరూ. ఈ డబ్బులన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి వెనక్కి లాగడానికి ప్రయత్నించేయండి, లేదా వాళ్ళని బెదిరించండి. మీ పేర్లు, మీ ఫోన్ నెంబర్లు, మీరు ఇచ్చిన డబ్బులతో ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టారు, ఇలాంటివన్నీ సోషల్ మీడియా అంటే సామాజిక మాధ్యమాల ద్వారా బయట పెడతామని చెప్పి బెదిరించండి, తప్పులేదు. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే మీ బిల్డింగు అక్రమ కట్టడం అయితే హైడ్రాకి సహకరించండి. లంచాలు ఇచ్చి అక్రమార్గంలో పర్మిషన్లు తెచ్చుకుంటే ప్రభుత్వాన్ని నిందించకండి. ఇకపోతే మీకున్న ఇబ్బందుల్ని హైడ్రాకి వెళ్ళి ముందే చెప్పండి. మాకు ఇన్ని రోజులు టైం కావాలి, ఇన్ని రోజుల్లో వికెట్ చేస్తాను లిఖిత పూర్వకంగా వాళ్ళకి లెటర్ ఇవ్వండి. వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. ఖాళీ చేయండి. ఖాళీ చేసిన తర్వాత మీ బిల్డింగ్లు వాళ్ళు కూరుస్తారు. ఇకపోతే హైదరాబాద్లో ఉన్న కొంతమంది పెద్దలు వాళ్ళ బిల్డింగ్లు వాళ్లే కూల్చుకుంటున్నారు. ఎందుకంటే ఇతర బిల్డింగులకు నష్టం కలగకుండా అక్రమ బిల్డింగ్ని వాళ్లే కూల్చుకుంటున్నారు. మీకు వీలైతే, మీకు ఇబ్బంది లేకపోతే మీరే కూల్చుకోండి మీ అక్రమ కట్టడాన్ని. కానీ ఈ పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారు చెరువుల్ని, కుంటల్ని కాపాడి ప్రజలకు సేవ చేద్దామనే ఆలోచనలో ఉన్నారు. అందులో 1-2% పొరపాట్లు జరగచ్చు. అందరూ మానవ మాత్రులమే. కానీ ప్రభుత్వం చేసే ఈ మహోన్నత కార్యక్రమంలో మన వంతుగా మన అక్రమ కట్టడాలని మనమే ప్రజలకు చెప్దాం, మనమే ప్రభుత్వానికి చెప్దాం, మనమే కూల్చుకుందాం. ఆ దాంట్లోనే అక్రమంగా లంచాలు బొక్కిన ప్రతి ఆఫీసర్ని
నడి రోడ్డు మీద నిలబెట్టే బాధ్యత కూడా మీదే. ఆ పందాలో వాడి దగ్గర మీరు మీ లాస్ని కొంతవరకైనా కవర్ చేసుకోండి. వాళ్ళు ఇప్పుడు మీ దగ్గర బుక్ అయిన దానికి 1000 రెట్లు 10,000 రెట్లు కూడా ఇస్తారు. ఇచ్చి చేస్తారా? మీ అందరికీ ఓ విషయం తెలుసు. మొన్నే ఒక పోలీస్ ఎస్ఐ ఒక ఆయన దగ్గరికి వచ్చి తను తీసుకున్న లంచాన్ని 15,000ని వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయిపోయినా కూడా హైదరాబాద్ వచ్చి ఆయన్ని పిలిచి యోగక్షేమాలు తెలుసుకుని 15,000 లంచం వెనక్కి ఇచ్చేశారట. అలా ఉంటుంది. సో ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎంతో మహోన్నతమైందని ప్రతి వారు ప్రభుత్వ ఉద్యోగం కోసం ట్రై చేసే సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగం వస్తే వీళ్ళు లంచాలు బుక్కి నాశనం చేస్తారు, మన జీవితాల్ని అప్ససత్యం చేస్తారు వీళ్ళు. సో లంచాలను ఆపడానికి మీ వంతు ప్రయత్నంగా, అక్రమ కడ్డాలని ఇక ముందు రాకుండా మీ వంతు ప్రయత్నంగా హైడ్రాకు సహకరించండి. అదే ఇన్కమ్ ట్యాక్స్ వారికి కూడా సహకరించండి. అదే ఏసీబీకి కూడా సహకరించండి. మీ దగ్గర ప్రూఫ్లు ఉంటే ఏసీబీకి చెప్పేయండి. వాళ్ళు మీరు లంచం ఇవ్వడం తప్పు అంటారు, మీరు ముందే చెప్పండి మమ్మల్ని బలవంతంగా లంచం తీసుకున్నారని. దాంట్లో ఏసీబీలో కూడా క్లాజులు ఉన్నాయి, మీరు అప్రూవల్గా మారిపోవచ్చు. కాబట్టి లంచం ఇవ్వడం కూడా నేరం అనుకోకుండా, లంచం ఇచ్చాము పలానా టైంలో ఇవ్వాల్సి వచ్చింది అని మీ కేసుని మీరు సరిగ్గా చెప్పుకోగలిగితే అక్కడ కూడా మీ కేసు ఉండదు. ఆలోచించండి ప్రజలారా. అక్రమ కట్టడాలు కూల్స్తున్న హైడ్రాకి సహకరించండి, ప్రభుత్వానికి సహకరించండి, మానవ జీవితానికి సహాయం చేయండి, మానవ వనరులను కాపాడండి, ప్రకృతి వనరులను కాపాడండి. టేక్ కేర్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.